భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో బస్ షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2022లో మాజీ శాసనసభ్యులు వర్మ వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేసిన బస్ షెల్టర్లు నిరుపయోగంగా మారిపోయాయి. పట్టణ ప్రగతి నిధుల నుంచి ₹1,00,000 వెచ్చించి బస్ షెల్టర్లు ఏర్పాటు చేసినా ఎవరికీ ఉపయోగకరంగా లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పాలకులు, అధికారులు బస్ షెల్టర్లపై ప్రత్యేకంగా దృష్టి సారించి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మనం చూస్తున్నట్టయితే ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్స్ ఉన్నాయో, ఈ బస్ షెల్టర్స్ లో కనీసము ₹1,00,000 పెట్టి కట్టిళ్ళు పురపాలక శాఖ వాళ్ళు చేతులు దులుపుకున్నారు. కానీ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వీటిని మెయింటెనెన్స్ చేయడంలో పూర్తిగా విఫలమైనలు. మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే కనీసము ప్రయాణికులు కూర్చోడానికి ఉన్నటువంటి కుర్చీలు కూడా కింద నేల గోగిపోయి ఉన్నాయి. ఇందులో కూర్చునే పరిస్థితి లేదు. ఈ లైట్లు కూడా లేవు. చీకటైతే మొత్తం వెనుక బాత్రూమ్ లో పోవడం వల్ల దుర్వాసన వెళ్తుంది. ఇంత ఎండ కొడుతున్నా కూడా ప్రయాణికులు కూర్చునే సౌకర్యం లేకపోవడం వల్ల ఎండలో రోడ్డు మీద నిలబడ్డా కూడా కనీసం ఇక్కడ ఉన్న మున్సిపల్ పాలక పక్షానికి ఏమాత్రం కూడా చలనం లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఈ సూపర్ బజార్ సెంటర్ అయితే ఏంటి, ఓల్డ్ బస్ డిపో కానీ అంటే ఎక్కడ కూడా మున్సిపాలిటీ సెంటర్లు కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసమే నిర్మాణం చేసిండ్రు. కానీ మరలా వాటిని పర్యవేక్షణలో పూర్తిగా పాలక పక్షం విఫలమైంది. ఇప్పటికైనా కూడా ప్రభుత్వము, మున్సిపల్ యంత్రాంగము స్పందించి ఏదైతే ప్రయాణికుల కోసము ₹1,00,000 వెచ్చించి ఏర్పాటు చేసినటువంటి ఈ బస్ షెల్టర్స్ ఉన్నాయో వెంటనే వాటి మరమ్మతులు ఏర్పాటు చేయాలి. వాటిని కూర్చునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో మనం చూస్తున్నట్టయితే ఏదైతే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ కోసం ఏర్పాటు చేసిన బస్ షెల్టర్స్ ఉన్నాయో, ఈ బస్ షెల్టర్స్ లో